ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేనా చెప్పే, నాకు అక్కడ రావడానికి ఇష్టం లేదు. దయచేసి మొండికేకయ్యా, నీ కాళ్ళట్టుకుంటానయ్యా. మనకు ఇలువిచ్చి రమ్మన్నారు, పోకపోతే బాగోదు. నా మాట వినవయ్యా. సర్లే అయితే, ఎంతలా బతిలాడుతున్నావు కాబట్టి పోతాను. కానీ నువ్వు అక్కడ నాకు చాలా మర్యాద ఇయ్యాలా. సరేనయ్యా, నువ్వు కూడా తాగేసి పిచ్చి మాటలు మాట్లాడు. మాకు లేనిపోని గొడవలయ్యి సేయి మాకు. అట్టాగలే, ముందైతే అక్కడికి పోనీ. సరేనయ్యా, నీతో మర్యాదగానే ఉంటాను. పొయ్యి తయారుగా పో, ఆలస్యమైపోతుందయ్యా. సర్లే ఉండు, తయారయ్యొత్తా. సరే. ఎంత ట్రై చేసినా రిసెప్షన్ని మాత్రం ఆపలేకపోయాం అత్తయ్య. పెళ్లి జరిగితే జరిగింది, ఇంకొన్ని రోజులు ఆగితే అంతా సద్దుమణిగాక ఆ గంగనింట్లో నుంచి గెంట ఇచ్చనుకుంటే మావయ్య గారేమో ఇలా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇంకా కార్యం కాస్త అయిపోతే గంగని మనం ఏం చేయలేం అత్తయ్య గారు. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు? పారు గురించి. ఎప్పటికైనా ఈ ఇంటి కోడలివి నువ్వేనని నేను పారుకి మాటిచ్చాను. ఇప్పుడు ఈ రిసెప్షన్లో వాళ్ల శాంతి ముహూర్తం గురించి తెలిస్తే నేను పారుకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆంటీ, నా గురించి ఆలోచిస్తున్నారా? మీరు మరీ అంతగా ఆలోచించి బాధపడక్కర్లేదు. నేనేంటి, రుద్ర గంగల రిసెప్షన్కి రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నేను ఏదైనా అది నాది అని డిసైడ్ అయ్యాను అంటే నా సొంతం చేసుకోకుండా వదిలిపెట్టను. రుద్ర నావాడండి. తనని నా సొంతం చేసుకునేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. రిసెప్షన్ గురించి తెలిసి నువ్వు బాధపడతావేమో అనుకున్నాను. బాధపడుతూ కూర్చుంటే రుద్రని దక్కించుకోలేను కదా ఆంటీ. గంగ కంటే అన్ని విషయాలలో నేనే బెటర్ అని రుద్ర రియలైజ్ అయి గంగని వదిలేసి నన్ను పెళ్లి చేసుకునే వరకు ఇలానే వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఈ మాత్రం కోఆపరేట్గా ఉంటే చాలు. ఆ గంగను తరిమేయడం నాకు చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పారు. అమ్మా ప్రీతి, ఏనా పారుని ఫంక్షన్కి ఎవరు పిలిచారు? తెలీదు నాన్నా. వదినే ఇన్వైట్ చేసుంటుందన్నయ్య. శకుంతల, వస్తున్నానండి, ఇప్పుడే వస్తాను. నువ్వు వస్తావని అనుకోలేదు పారు. నేను రమ్మన్నాను బ్రో. ఎందుకు? ఎందుకండి, గ్రాండ్ గా జరగాల్సిన ఈ రిసెప్షన్ ని కాస్త టెన్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ లోనే రుద్రని గంగని విడదీయటానికి. ఏం చేయబోతున్నారు? జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రో. ఏంటండి? ఈ రిసెప్షన్కి పారుని నువ్వే రమ్మన్నావా? అవును. తన్నెందుకు రమ్మన్నావు శకుంతల? అందరు గెస్టుల్లాగానే తను కూడా గెస్ట్, అంతే. మీరెందుకింత హెస్టేట్ అవుతున్నారు? అది కాదమ్మా, పారుతో అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అయింది కదా. అలాంటిది ఈ రిసెప్షన్ లో పారు కనిపిస్తే గెస్ట్లందరూ నానా రకాలుగా అనుకుంటారు కదా. అనుకునేవాళ్లు పారు ఉన్నా అనుకుంటారు, పారు లేకపోయినా అనుకుంటారు. ఇంకా తను ఈ ఫంక్షన్లో ఉండటమే బెటర్. అట్లీస్ట్ తను కాంప్రమైజ్ అయిందని అనుకుంటారు. లేదు అంటే మనం తనకేదో ద్రోహం చేశామని ఫీల్ అవుతారు. అందుకే పిలిచాను. నువ్వు చేసే ప్రతి పనికి నీ దగ్గర కారణాలుంటాయి కదా? కారణం లేకుండా నేనేమీ చెయ్యను అని మీకు తెలుసు. అది కాదు నేను వనిత గారు, వస్తున్నాను.
అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా నాన్న, వదిలేయండి. అవునానయ్య, వదిన ఈ ఫంక్షన్ జరగడానికి ఒప్పుకుంది. ఈ రిసెప్షన్ జరిగిపోతే అన్నీ క్లియర్ అయిపోతాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. అవును, గెస్ట్లందరూ వచ్చేస్తున్నారు. రుద్రగంగా ఇంకా రాలేదేంటి? వదిన రెడీ అవుతుంది పెద్దనాన్న. అదిగో అన్నయ్య వస్తున్నాడు. హాయ్ రుద్ర. అలా చూస్తున్నావేంటి రుద్ర? నీతో లైఫ్ షేర్ చేసుకోలేకపోయాను. అట్లీస్ట్ నీ హ్యాపీనెస్లో అయినా పార్ట్ అవుదామని వచ్చాను. థ్యాంక్ యూ. సారీ రుద్ర, నేను నీ హ్యాపీనెస్ చూడటానికి రాలేదు. ఈ ఫంక్షన్లో నీకు జరిగే అవమానాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతామని వచ్చాను. ఏట ఆలసిస్తానో త్వరగా రా అయ్యా, ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. వస్తున్నారు కదేటి, నీకు బాగా తొందరా. లోపల నన్నే ఉన్నట్టు బాగు. ఆగండి 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 అమ్మా. ఎవరు మీరు? డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నారేంటి? బాబు, మేము ఈ ఫంక్షన్ కి వచ్చినాం బాబు, లోపలికి వెళ్ళివ్వండి బాబు. ఆగు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపడం కుదరదు. ఇదేమైనా గుళ్ళు అన్నదానం అనుకుంటున్నారా? వెళ్ళండి, బయటకు వెళ్ళండి. ఎవరు అనుకున్నారో నన్ను? ఈ ఇంటి కోడలకి నాన్ననే. ఈ ఇంటి కోడలంటే ఎవరు అనుకున్నావు? ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిందే నా కూతురు ఈ ఇంటి కోడలని చెప్పడానికి, తెలుసా? నన్నే అడుకుంటావా? ఆగవయ్యా. ఆపడానికి ఏంట్రా గొడవ? ఆగమ్మా, ఆగు. ఏంటి గేటు దగ్గర గొడవ? ఎవరో యాచకులు అనుకుంటా. మనలాంటి గొప్పెళ్లలో ఫంక్షన్స్ అంటే చాలు ఇలాంటి బ్యాచ్ రెడీగా వచ్చేస్తారు. నాన్సెన్స్. ఆగవయ్యా, వేరే నన్ను ఆపడానికి. అలా చూస్తారేంటి బ్రో? వాళ్ళు గంగ పేరెంట్స్ అని చెప్పి లోపలికి తీసుకురండి. లేదంటే సెక్యూరిటీ వాళ్ళని గెంటేస్తారు. పెళ్లి కూతురు పేరెంట్స్కి ఇన్సల్ట్ జరిగితే మంచిది కాదుగా.